నమస్కారం. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కోరుకునేది ఒక్కటే, అది ప్రశాంతత. కాని విచిత్రమేమిటంటే మనం ఎంతగా ఆనందం కోసం వెతుకుతామో అంతగా దుఃఖం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అసలు ఈ జీవితానికి అర్థమేమిటి? మనం ఎందుకు పుట్టాము? చివరికి ఎక్కడికి వెళ్తాము? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా మిమ్మల్ని వేధించాయా? అయితే ఈరోజు మీరు సరైన చోట ఉన్నారు. ఈరోజు మనం తెలుసుకోబోయేది సాధారణ విషయాలు కాదు. సాక్షాత్తు ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన కాని మనందరికి వర్తించే 3 పరమ సత్యాల గురించి మనం లోతుగా చర్చించుకోబోతున్నాం. ఈ ప్రయాణం మీ జీవితాన్ని మార్చేయవచ్చు. మీకు ఒక చిన్న విన్నపం. ఇలాంటి అత్యంత శక్తివంతమైన జీవితాన్ని మార్చే ధార్మిక రహస్యాలు మరియు పురాణ ఇతిహాసాల సారాంశం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి మీ మద్దతు చాలా అవసరం. ఈ వీడియో గనుక మీకు ఏమాత్రం సాంత్వన చేకూర్చినా మీ అభిమానాన్ని తెలియజేయండి. అలాగే ఈ జ్ఞాన యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ కథనం, ఈ ఉపదేశం మీకు పూర్తిగా అర్థం కావాలంటే మధ్యలో ఎక్కడా ఆపకుండా ప్రతి మాటను శ్రద్ధగా వినాలి. అప్పుడే ఆ కృష్ణ పరమాత్ముడి కృప మన మనసును తాకుతుంది. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఒకసారి ఊహించుకోండి, ఒక నడి సముద్రంలో చిన్న పడవ ఉంది. చుట్టూ భయంకరమైన అలలు ఎగసిపడుతున్నాయి. ఆకాశం నల్లగా మారిపోయింది. ఆ పడవలో ఉన్న మనిషికి ఈత రాదు. చేతిలో తెడ్డు లేదు. అప్పుడు ఆ మనిషికి ఎంత భయం వేస్తుందో, ఎంత ఆందోళన కలుగుతుందో. సరిగా ఈనాడు మనందరి మనస్సు పరిస్థితి అలాగే ఉంది. బయట ప్రపంచానికి మనం నవ్వుతూ కనిపించవచ్చు. చేతినిండా సంపాదన ఉండవచ్చు. చుట్టూ బంధుమిత్రులు ఉండవచ్చు. కాని గుండెలోతుల్లో ఎక్కడో తెలియని భయం. ఏదో పోగొట్టుకుంటామేమో అన్న ఆవేదన. అసలు రేపు ఏం జరుగుతుందో అన్న ఆందోళన మనల్ని నిద్రపోనివ్వడం లేదు. మీరు ఎప్పుడైనా గమనించారా? మనం చిన్నప్పుడు అనుకునేవాళ్లం, పెద్దయ్యాక ఉద్యోగం వస్తే ఇక కష్టాలన్నీ తీరిపోతాయని. ఉద్యోగం వచ్చింది. కాని కష్టాలు తీరలేదు, రూపం మార్చుకున్నాయి అంతే. తర్వాత పెళ్లి అయితే ఆనందంగా ఉంటామనుకున్నాం. పెళ్లి జరిగింది, కాని బాధ్యతల బరువు పెరిగింది. పిల్లలు పుడితే సంతోషమనుకున్నాం, కాని వారి భవిష్యత్తు గురించిన భయం పట్టుకుంది. ఇలా జీవితం మొత్తం ఏదో ఒక దానికోసం పరిగెడుతూనే ఉన్నాం. ఆనందం అనేది రేపు దొరుకుతుంది, ఎల్లుండి దొరుకుతుంది అని వాయిదా వేసుకుంటూ చివరికి మరణం అంచుల వరకు వచ్చేస్తున్నాం. కాని ఆ నిజమైన శాంతి